వెల్కమ్ బ్యాక్ టు వేగవారాహి అండి. ఇది ఒక కంపోస్ట్ బిన్ అండి. మన ఇంట్లో దేవుడికి పెట్టిన పూలు, కూరగాయలు, ఆకుకూరలు, ప్లాస్టిక్ తప్ప మిగతా ఆకులకి సంబంధించినవి మన గార్డెన్లో వచ్చిన వేస్ట్ అంతా కూడా ఇలా వేసేసి దాన్ని మట్టి కప్పేసి ఉంచితే ఈ ఎండాకాలం అయితే నెల 2 నెలల కల్లా కంపోస్ట్ అయిపోతుందండి. ఇంకా చలికాలం వానాకాలం తడుస్తూ ఉంటుంది కాబట్టి తొందరగా అవుతుంది. ఇప్పుడు మాత్రం తొందరగా అవుతుంది. ఇది చాలా వాల్యుబుల్ అండి. నల్ల బంగారం అని చెప్పుకోవచ్చు. మొక్కలకి మనం ఎక్కడ బయట నుంచి ఏ ఎరువులు కొనుక్కురాక్కర్లేదు. ఇది వేస్తే సరిపోతుంది. ఇది ఒక డస్ట్బిన్ అండి. ఇది రెండోది. ఇప్పటికి ఇలా రెండేంటి నేను చేస్తూనే ఉంటాను. ఇదిగోండి, ఈ డస్ట్బిన్ అయితే తీసేసి మొత్తం ఇప్పుడు వాడేసిన తర్వాత దీన్ని మొత్తం తీసి నేను అన్ని మొక్కలకి వేసుకొని మళ్ళీ ఇది ఇప్పుడు ఒక నెల నుంచి స్టార్ట్ చేశానండి. ఇది మన గార్డెన్లో వచ్చిన ఆకులే ఎక్కువ ఉంటాయి. ఇవి ఒకటి, ఇంకోటి తీసింది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ డ్రమ్ము మొత్తం ఇట్లా దొల్లిచ్చేసాను. ఇంకా దీని అంతా సపరేట్ చేయాలి. దీంట్లో అక్కడక్కడ ప్లాస్టిక్ వస్తూ ఉంటుంది, అదంతా తీసేసి మళ్ళీ అంతా మొత్తం కలెక్ట్ చేసుకొని మొక్కలకి మళ్ళీ నేను ఎరువుగా వాడతాను. నేనైతే ఇంకా ప్రత్యేకంగా బయట ఏం కొనుక్కురాను, ఇదే వేస్తూ ఉంటాను. నాకైతే ఇది చాలా బాగా యూజ్ఫుల్. ఇంట్లో మనం మిగిలిపోయిన అన్నం, కూరలు ఏవి వేస్ట్ చేయను. అన్నీ తీసుకొచ్చి దాంట్లో వేసేసి మట్టి వేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు అవి పోస్తూ ఉంటాం. పులిసిపోయిన మజ్జిగ ఇవన్నీ వేస్తే చక్కగా మనకు మంచి ఎరువు తయారవుతుందండి. ఇది 0 బడ్జెట్. అంతా మీరు చక్కగా తయారు చేసుకొని మంచి మొక్కల్ని పెంచుకొని కూరగాయ మొక్కలు, ఆకుకూరలు, పూలు, మాకైతే దేవుడికి సరిపోయినండి పూలు గార్డెన్ నుంచే వస్తాయి. అంటే నేనైతే కొన్ను. అసలు అది ఎంత ఆనందమో మనకి. ఇది మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలా తయారు చేయండి. థ్యాంక్ యూ. కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.